హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ వ్లాగ్ ఫ్రమ్ ఆఫ్రికా. ఈరోజు వీడియో ఏంటంటే మీకు నిన్న వీడియో కంటిన్యూషన్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే మేము ఆ డాడాకి ఫుడ్ ఆర్డర్ అయితే ఇస్తున్నాము. అంటే హోల్ ఫిష్ విత్ చిప్స్ అని చెప్తున్నాం అనమాట. సో ఆ రెసిపీ ఎలా చేస్తారు ఏంటి అని అయితే నేను అడుగుతున్నాను. మీకు చాలామందికి ఆఫ్రికాలో ఫుడ్ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్ట్ అండి, అడుగుతూ ఉంటారు ఫుడ్ వీడియోస్ చేయండి అని చెప్పి. సో ఈరోజైతే నేను మీకు వాళ్ళు చేసే హోల్ ఫిష్ని, వాళ్ళు చేసే రెసిపీని మీకు నేను చూపించబోతున్నాను. అసలు పులుపు కారాలు లేకుండా మనం నాన్ వెజ్ని తినలేము అని ఫీలింగ్ ఉంటుంది కదా, నేను కూడా అలానే అనుకున్నా. కానీ ఎంత చక్కగా టేస్టీగా చేశారంటే, అండ్ హెల్తీగా కూడా. కాకపోతే కాస్త ఆయిల్లో ఫ్రై చేశారులేండి. ఈరోజైతే ఆ రెసిపీని అయితే మీకు నేను షేర్ చేసుకుంటాను. ఇక్కడ గేమ్స్ ఆడుతున్న వాళ్ళలోనే చెఫ్ ఉన్నాడు అనమాట. అతను వచ్చి మనకి ఇప్పుడు రెసిపీ అయితే చూపించబోతున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హోల్ ఫిష్ అండి. దీన్ని తిలాపియా అంటారు. ఆ ఫిష్కి అయితే ఫస్ట్ ఘాట్లు అయితే పెడుతున్నారు. కొంచెం స్లిట్స్ చేస్తే మంచిగా ఆయిల్ వెళ్ళి ఫ్రై అవుతుంది కదా, అందుకోసం అని చెప్పి. ఈ హోల్ ఫిష్ అంతా మనకి అక్కడ ఉన్న బీచ్లో ఉన్న లేక్ ఉంది కదా, ఆ లేక్లోనే పడతారంట. సో అక్కడ పట్టిన ఫిషే చాలా ఫ్రెష్ ఫిష్ అండి, మంచినీటిలో ఉండే ఫిష్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే ముందైతే అలా చేస్తున్నారు. ఇక్కడ డాడా అయితే చిప్స్ కోసం కూడా పొటాటోస్ ఫ్రెష్గా కట్ చేస్తుందండి. మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్లో ఇక్కడ టాంజానియాలో అయితే మాత్రం మీకు ఫ్రెష్గా మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాతే కట్ చేసి కుక్ చేస్తారు. చాలా చక్కగా ఉంటుందండి. అంటే ఫ్రెష్ ఫుడ్ అయితే మీకు దొరుకుతుంది ఇక్కడ. సో ఇట్స్ ఎ మ్యారినేషన్. ఫస్ట్ అయితే ఆ ఫిష్ని మ్యారినేట్ చేస్తున్నారండి. లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, అట్లా ఫిష్ మసాలా కొద్దిగా ఉంది దాంట్లో. సో దాంతో అయితే మ్యారినేట్ చేసేసి డీప్ ఫ్రై చేయడానికి రెడీ చేశారు ఆ ఫిష్ని. Yes. So what you cook here on Saturday and Sunday? Saturday and Sunday. Yeah. Saturday to Sunday. Yes, we are cooking barbecue meat. Barbecue. Yes. And now we are cooking platter. Platter. Platter Okay. like this one. Okay. Oh. Yes. Oh, it's like big one. Yeah. So what you make here? So here, this is plate. Oh, it's very big. It can be combined. It can be combined. It can be combined all amount of food. Yes. Like Even fruits. fruits. Yes. Okay. There are watermelon. Here now. Okay. Okay. Fruits. Yes. This side you can put rice. Rice. Okay. Here now you can put fish. Fish. Okay. Gambi. Tambi. Okay. Yeah. I understand. Ugali. Ugali. Okay. Even Chips. Chips. And banana. meat. And the Banana. Okay. This No one, chicken. chicken. There is. Okay. Chicken. Okay. Fine. Chicken. We are putting above. Okay. Yes. Okay. Shingapi. Even sambusa. Sambusa. Okay. Your platter shingapi. The sausage. Yes. Shingapi your platter. Oh. You can say Swahili. Can you say? I understand and I will tell you. Oh, you want to say in Swahili? Yeah. You just say in Swahili. Yes, it's Swahili. Okay. Plata ni laki moja. Laki moja. Okay, one lakh. Laki moja. Laki mbili. Sawa. Oh, you have different type of. Yes. Okay. There is a difference. Okay. The first ones, laki moja. Oh, okay. Laki moja. And so on. Oh, okay. Yeah. Nice. Thank you. ఇక్కడ సాటర్డే సండేస్ బీచ్లో వీళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్బెక్యూస్ చేస్తారంట. దాంతోపాటు ఇక్కడ ప్లాటర్స్ అని చెప్పి మీకు ఇక్కడ చూపించారు కదా ప్లేట్. సో ఆ ప్లేట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుడ్స్ అండి, మెయిన్లీ ఆఫ్రికన్ ఫుడ్స్. అవన్నీ కంబైన్ చేస్తూ ఒక ప్లాటర్ లాగా తయారు చేసి 1,00,000 షిల్లింగ్ల నుంచి స్టార్ట్ అవుతుందంట ఆ ప్లాటర్ అనేది. అది సాటర్డే సండే అవైలబుల్ ఉంటుందంట. సో అది చెప్పారు అతను. దాంతోపాటు ఇక్కడ ఫ్రెష్గా వెజిటేబుల్స్ నేను చెప్పాను కదా, సో అవన్నీ కట్ చేశారు. నెక్స్ట్ ఫిష్ రెసిపీ అయితే చూద్దాము. ఫిష్ని ఫ్రై చేసి పక్కకు పెట్టేసి దానికి కావాల్సినవి కట్ చేసుకుంటున్నారండి. ప్రతి నాన్ వెజ్లో వీళ్ళు మోస్ట్లీ వెజిటేబుల్స్ కూడా వాడతారనమాట. సో దానికోసం అని చెప్పి క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, ఇంకా చిల్లీస్, సో ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టారు. ఇది మేము చిప్స్ ఆర్డర్ ఇచ్చాం కదా, దానికోసం డీప్ ఫ్రై చిప్స్ అయితే చేస్తున్నారు ఆయిల్లో.
ఇప్పుడు ఈ ఫిష్ రెసిపీ కోసం ఒక గిన్నె పెట్టి అందులో గరం మసాలా వేశారండి, కొద్దిగా గరం మసాలా, చాలా లిమిటెడ్ మసాలాతో కుక్ చేశారు, కానీ ఎంత టేస్ట్గా ఉండిందో. సో అందులో ఈ క్యారెట్, ఆనియన్ ఇది ముందు వేసి మంచిగా ఫ్రై చేశారు. వెనిగర్, సోయా సాస్, ఆ ఫ్రై అవుతున్న వెజిటబుల్స్లో కొద్దిగా సోయా సాస్, కొద్దిగా వెనిగర్ వేశారు. ఇంకేం మసాలాస్ కూడా వేయట్లేదండి, అసలు సాల్ట్ కూడా చెక్ చేయలేదు. ఎంత చక్కగా వాళ్ళు కుక్ చేశారనిపించింది నాకు. అందులో టమాటోస్ అయితే మాత్రం పెద్ద పెద్దగా జస్ట్ అలా పీసెస్లా కట్ చేసి వేసేస్తున్నారు. అది చక్కగా అంతా కలిపి బాగా ఫ్రై అయినాక కొంచెం జ్యూసీగా తయారైంది. క్యాప్సికమ్ కూడా యాడ్ చేశారు. ఇవంతా లైట్గా కుక్ అండి, బాగా సాఫ్ట్గా కుక్ చేయకూడదు. షాలో ఫ్రై లాగా జస్ట్ సాట్ చేసిన తర్వాత ఆ ఫ్రై చేసిన ఫిష్ ఉంది కదా, అది ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో వేశారు. ఆ ఫ్రైయింగ్ ప్యాన్లో వేసి ఇక్కడ సాస్ లాగా తయారు చేశారు కదా వెజిటబుల్స్తో, దాన్ని జస్ట్ పైన వేసేసి ఇంకొంచెంసేపు ఫ్రై చేశారనమాట ఫిష్తో పాటు. సో రెసిపీ అయితే చూసారు కదండి, ఇలా ఫిష్ మీద మొత్తం వెజిటబుల్స్తో కప్పెట్టి ఇలా ఇచ్చారనమాట. దాంతో పాటు చిప్స్ కూడా సర్వ్ చేశారు. 2 plates చిప్స్ కూడా ఆర్డర్ చేసాం మేము, ఫిష్ అండ్ చిప్స్. దీని కాస్ట్ వచ్చేసి ఫిష్ కాస్ట్ 22,000 shillings అండి. వాట్ మైకల్? సో చెఫ్ మైకల్, ఓకే. మా ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి, చూసారు కదా. ప్లేట్లో కొంచెం సాల్ట్, ఎక్స్ట్రా చిల్లీ కావాలంటే వాళ్ళు పచ్చిమిరపకాయలు పెట్టినారు. అండ్ అది తింటూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు సడన్గా మాకు ఒక వ్యూ కనిపించిందండి. 8:30 అప్పుడు, సన్సెట్ కూడా కాదు, అది మూన్ అనమాట. ఆ వాటర్లోంచి ఇలా పైకి వస్తూ ఎంత అందంగా ఉండిందో ఆ మూన్ అయితే. రెడ్ కలర్లో ఉండిందండి, అది కూడా చాలా అమేజింగ్ వ్యూ అనమాట. సో మా రోజు అయితే అలా ఎండ్ అయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తా.